జువెక్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రైస్, స్టీమ్డ్ రైస్ తీసుకున్నాను. మామూలుగా అయితే మామూలు రైస్ తీసుకొని కూడా ఉడికించుకోవచ్చు దాంట్లోనే. అలాగే క్యాప్సికమ్, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, టొమాటో, బీన్స్, క్యారెట్, సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, కారప్పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, జువెక్ అనేది డీతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. DJUVEK అన్నట్లుగా వస్తుంది. కాకపోతే డి సైలెంట్. ఇప్పుడు జాంగో అని వస్తుంది అనమాట పేరు, DJ వస్తుంది, కానీ వాళ్ళు జాంగో అంటారు. అదేవిధంగా జువెక్. ఓకే, ఇదేం లేదు, సింపుల్గా పాన్ కుక్డే. ఇది పాన్ కానీ లేకపోతే మన కుక్కర్లో కానీ ఇట్లా ఉడికించేసుకోవచ్చు, పులావులు తయారు చేసినట్లు. అయితే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్న స్మాల్ డైసెస్ చేసుకొని కొంచెం కుక్ చేసుకొని తర్వాత సరేసురు అంటాం కదా నీళ్ళకి, ఆ విధంగా వాటర్ పెట్టేసుకొని కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోవాలి. దాంట్లో రైస్ వేసేసి ఉడికించేసుకున్నట్లయితే ముద్దగా అంటే గంజి కట్టినట్లుగా వస్తుంది కదా. అట్లా మన ఇందాకే చెప్పాను పులావ్ అని చెప్పని, లేకపోతే పొంగల్ అని చెప్పాను కదా, ఆ టైప్లోనే ముద్దగా వస్తుంది అన్నమాట ఇది డిష్. నేనేం చేస్తున్నానంటే కొద్దిగా టైం కలిసి వస్తుందని స్టీమ్డ్ రైస్ తోటి కుక్ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేద్దాం, చాపింగ్ మొదలు పెట్టేద్దాం. దాంతోపాటు పొయ్యి వెలిగించి ప్యాన్ కూడా పెట్టేసుకుంటున్నాను. చాప్డ్ గార్లిక్ డిష్లో వేసాను. అలాగే హాట్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ కూడా చాప్ చేసి వేసుకుందాం. క్యారెట్, బీన్స్ వేసుకుందాం. బీన్స్, క్యాప్సికమ్ కూడా అదే విధంగానే స్మాల్ డైసెస్ కట్ చేసుకుంటున్నాను. టొమాటో,
టొమాటో కూడా డైసింగే చేసుకుంటున్నా. ఓకే, కొద్ది కుక్ అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకొని సీజనింగ్ చేద్దాం. ఇంకొకటి, ఇవి కొద్ది కుక్ అయిన తర్వాత రైస్ వేసుకుంటాము. ఆ తర్వాత వేడి నీళ్ళు కావాల్సి వస్తాయి. అదే నీళ్ళు కావాల్సి వస్తాయి, కొద్దిగా నీళ్ళు వేడి చేసి పెట్టుకుందాం. మీలో వెజిటబుల్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నా. యూజువల్లీ ఏంటంటే ఈ విధంగా కొద్దిగా వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత, కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో నీళ్లు వేసుకుంటాము, ఎసరులాగా అన్నమాట. సో నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో బియ్యం వేసేస్తాం. నానబెట్టుకున్న బియ్యం, కడిగి నానబెట్టుకున్న బియ్యం దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. దగ్గరికి పలావ్ కుక్ చేస్తున్నాం. అలా కుక్ చేస్తే ఈ డిష్ రెడీ అయిపోతుంది. మనం ఏంటంటే ఆల్రెడీ ఉడికించిన రైస్ తోటి రెడీ చేసుకుంటాం. కొంచెం ముద్దగానే వస్తుంది ఈ డిష్ రెగ్యులర్గా కుక్ చేసుకుంటే. వాళ్ళు వాడే రైస్ కూడా అట్లా గంజి వచ్చే రైస్లే వాడతారు. మనం సోనా మసూరి ఇట్లాంటివి వేస్తే కొంచెం తక్కువగా గంజి కడుతుంది, కానీ వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకొని అట్లా ముద్దగట్టేలాగా చేసుకోగలిగితే ఇంకా బెటర్ అన్నమాట. ఓకే, ఇది కూడా సేమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇందులోకి నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఈ నీళ్లు దగ్గరకు వచ్చేంత వరకు కాసేపు ఉడికించుకుందాం. సీజనింగ్ చేసుకోవచ్చు. లోపు సీజనింగ్ పౌడర్, కారపొడి, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. ఓకే, లాస్ట్లో కొరియాండర్ స్ప్రింకిల్ చేసుకుంటాం కదా, దానికోసం చాప్ చేసుకుందాం. కొరియాండర్ డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.